హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ కొన్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మెమరబుల్ ఈవినింగ్ అనమాట. మా అమ్మ నాన్నల 35th యానివర్సరీ. వాళ్ళ చేత కేక్ కట్ చేయించాను. అనుకోకుండా అలా జరిగిన ఒక ఈవినింగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం చెమ్మ? అమ్మమ్మ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం? అమ్మమ్మకి ఏం చెప్పు? ఏది సన్? ఎక్కడుంది సన్ను? ఆగరా, సన్కి హాయ్ చెప్పు. హాయ్ సన్. మా అమ్మ నాన్నల ఇంటికి అయితే వచ్చేసాము. వాళ్ళకు కూడా ఐడియా లేదు మేము వస్తున్నట్టు. మేము కూడా అనుకోకుండా బయలుదేరామన్నమాట. వాళ్ళు ఎప్పుడూ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ యానివర్సరీ రోజు అని చెప్పేసి వాళ్ళకి గుర్తు కూడా లేదు. నేను ఫోన్ చేసి విష్ చేస్తాను, లేదంటే నాకు వీలైతే వెళ్ళి అమ్మకి స్వీట్ ఇచ్చేసి వస్తాను. మా డాడీ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉండరు. మా డాడీ ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే పని చేస్తారు. సో డాడీ ఇక్కడే ఉంటారని తెలుసు. నేను అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ర్యాండమ్గా కాల్ చేశాను అనమాట. ఇలా వస్తున్నానని చెప్పకుండా ఫోన్ చేస్తే మా డాడీ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఏంటి అంటే క్లైమేట్ బాగాలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారంట. నార్మల్గానే మాట్లాడాను అనమాట. ఉంటారా లేదంటే పొలంకి ఎక్కడికైనా వెళ్తారా అని అడిగితే ఎక్కడికి వెళ్ళలేదు, బాగాలేదు, ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి అన్నారనమాట. సో అప్పటికప్పుడు కేక్ తీసుకొని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. పిల్లల్ని తీసుకెళ్లకుండా నేను మా వారు వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరూ ఉన్నారు, ఇంకా వీళ్ళని కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. ఈసారి మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు డ్యూటీ అనమాట, మధ్యలో రావడానికి అవ్వదు. కానీ ఈసారి వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఉండడం వల్ల డ్యూటీకి వెళ్ళట్లేదు. సో తను కూడా అవైలబుల్గా ఉన్నారు. మేము వచ్చామని ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది మా చెల్లి. సో ఫోన్ చేయగానే వచ్చేసింది అనమాట. జస్ట్ 5 minutes అంతే. అల్లుళ్ళని పక్కకు తోసేసి మేము ఓన్లీ నలుగురే తీసుకుందాం అనుకున్నాము. నేను, మా చెల్లి, మా మమ్మీ, డాడీ. కానీ వీళ్ళైతే మమ్మల్ని వదలలేదు. ఒకరిద్దరు అలా వస్తూనే ఉన్నారు. సరే వీళ్ళందరితో కలిసి తీసుకుందామని చెప్తే ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా కోఆపరేట్ చేయలేదు. ఇంతసేపు తీశారు, ఇన్ని ఫొటోస్ తీశారు, ఒక్క ఫోటో కూడా బాగా రాలేదు. మేమిద్దరం మా అమ్మ నాన్నలతో తీసుకుందామంటే మా అమ్మ నాన్నలు అంటే మమ్మల్ని తోసేసి ఓన్లీ మనవలతోనే దిగుతామని చెప్పేసి వాళ్ళతో ఫొటోస్ తీసుకున్నారు. అవి కూడా ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదు. ఫొటోస్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయించాము. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఈసారి అయితే అనుకోకుండా ఏమీ ప్లానింగ్ లేకుండా బాగా కుదిరింది. అందరం ఉన్నాము ఇంట్లో. ఇలా మా అమ్మ నాన్న మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అందరం కూడా ఉన్నాము. అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు. ఇలా మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో తెలీదు. వీళ్ళకైతే అసలు సెలబ్రేషన్స్ అలాంటివి ఏమీ అలవాట్లేదు. ఇప్పుడు కూడా నేను వీళ్ళని లిటరల్లీ అడుక్కున్నా, బతిమాలుకున్నా, ప్లీజ్ కేక్ కట్ చేయండి అని. మాకెందుకు, మేము ఎప్పుడు చేయలేదు కదా, వద్దు, కొత్తగా ఏదో చేస్తున్నాం అని చెప్పేసి గోల చేశారు. కేక్ తెచ్చాను కట్ చేయండి అంటే మాకెందుకు ఇవన్నీ, అస్సలు వద్దు, ఎప్పుడైనా చేసామా అని గోల చేశారు. నేను అలిగి అరిచి బ్రతిమాలి అడుక్కొని ఎలాగో ఒప్పించాను. వీళ్ళ బర్త్డేస్ అవి ఏమీ మాకు తెలియవు, వాళ్ళకే తెలియవు డేట్స్. కనీసం పెళ్లి రోజు డేట్ కూడా వీళ్ళ దగ్గర కార్డు లేదు. మా పెదనాన్న దగ్గర కార్డు దొరికితే నేను తీసుకొని దాచుకున్నాను చాలా రోజులు. బట్ ఆ కార్డు కూడా మిస్ అయిపోయింది. కనీసం డేట్ గుర్తుంది. సో మ్యారేజ్ డే సెలబ్రేట్ చేద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఎప్పుడు ప్రెగ్నెన్సీ, పిల్లలు, ఇలా హడావడిలో అసలు కుదరలేదనమాట. ఇంకా ముందు విత్ డెకరేషన్, ఇంకా కొంచెం గ్రాండ్గా ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ ఆ విష్ నెరవేరాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.